కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం 7,000 వసూలు చేసిన కాంగ్రెస్ నేత హోటల్లో పనిచేస్తూ బిడ్డ పెళ్లి చేసిన మహిళను కూడా వదలని వైనం. ₹2 వడ్డీకి అప్పు తెచ్చి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ గోడు వెళ్లబోసుకున్న మహిళ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ తన బిడ్డ పెళ్లి చేయగా ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కు ఇప్పిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ అనే యువకుడికి 7,000 ఇచ్చింది. శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండగా 178 లబ్ధిదారుల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద ఈ విషయం చెప్పి వాపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడ్డం మధుకర్ పిలిచి మందలించారు. నా బిడ్డ పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది నా బిడ్డ పెళ్ళి నేను కళ్యాణ భర్త పైసలకి అప్లై చేసిన మా గ్రామం గడ్డం చోటు అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి ₹7,000 కూడా ఇచ్చిన సార్. ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం అయిపోతుంది. నా మనమరాలు ఇప్పుడు 7 నెలలు లగ్గమైంది. నా మనమరాలు 7 నెలలు అడిగినప్పుడల్లా ఇది వస్తుంది అది వస్తుంది. 2 రోజులకు చెక్ ఇస్తారు ఇంటికి. నువ్వు ఎక్కడ పోయేది లేదు అమ్మ, నువ్వు ఎవరితో అని చెప్పాను. ఇవన్నీ అన్నాడు సార్. నేను సరే నన్ను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. శ్రీను హోటల్లో గౌడ శ్రీను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. అత్తే అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెళ్లి వాళ్ళు కళ్యాణ పక్కన పైసల కిందనే మళ్ళీ ఇచ్చిండు మాకు ₹1,00,000. అవి ఇంకా అసలు ఎవరో నెల ₹2,000 దయచేసి సార్ మీరు నన్ను కరుణించింది. నాకు భర్త లేడు, నా పిల్లలు 3 అమ్మాయిలు. కరుణించి దయచేసి సార్.